తాజా మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తమ 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఇటీవలే పూర్తయిన సందర్భంగా వారిని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు అభివృద్ధి, సేవా కార్యక్రమాలతోనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై 5 సంవత్సరాలు తమ బాధ్యతలను పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఇలాగే ప్రజలకు సేవలు అందిస్తే మళ్లీ పదవులు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ప్రమోదిని రెడ్డి, గౌడి మంజులా వెంకటేశం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య, మాజీ ఎంపీపీలు అనురాధ రమేష్, బాలేశ్వర్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు స్వరూప వెంకటరామరెడ్డి, జడల అన్నపూర్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పునయం, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయ్ కుమార్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు రాజప్ప గౌడ్, పటేల్ ఉమాశంకర్, రామ్లింగారెడ్డి, రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ సంగీత ఠాగూర్, బీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే, అనురాధ, రవీందర్, మాజీ ఎంపీటీసీలు సాయిరెడ్డి, శాంతు, రాజమణి, సుశీలమ్మ, వెంకటేష్, పత్తిబాయి, మాజీ కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, నాయకులు ఆర్సీ గౌడ్, మేతరి ప్రకాశం, గౌడి వెంకటేశం, తలారి యాదప్ప, కేశవరావు, ప్రతాప్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్, కుర్వ నాగార్జున, షేక్ హసన్ పటేల్, సేరి విజయేందర్ రెడ్డి, పెండా మహేందర్, పలు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వారీగా ఎంపీటీసీలను పిలుస్తాము. మండల పార్టీ సీనియర్ నాయకులు వేదిక మీద ఉండాలి. ప్లస్ వైస్ ఎంపీపీ స్వరూప గారు, తర్వాత కరెంట్ కోర్టు ఎంపీటీసీ వసంతాన్ని వచ్చిందా? వసంతాన్ని రావాలి. రైట్. రంగారెడ్డి ఎవరు పప్పు, లక్ష్మీబాయక ఎంపీటీసీ నవల్గా, తర్వాత రజాక్ భాయ్ కోఆప్షన్ మెంబర్, రజాక్ భాయ్ అబ్దుల్ రజాక్ కోఆప్షన్ మెంబర్, తర్వాత ఇప్పుడు బషీరాబాద్ మేము అందరూ సన్మాన గ్రహీతలు కూడా రండి. అందరూ కూడా గ్రూప్ ఫోటోకి బషీరాబాద్ అయిపోయింది. గ్రూప్ ఫోటో ప్రవీణ్ తర్వాత సురేఖ, నాలుగు ఎంపీటీసీ సురేఖ, మండల నాయకులందరూ కూడా రావాలి. పెద్దమ్మలు అందరూ గ్రూప్ ఫోటో రండి. ఎంపీపీ గారు కూడా గ్రూప్ ఫోటో పెద్దమ్మలు. అదేవిధంగా వైస్ ఎంపీపీ స్వరూప వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారితో షాల్వాతో అదేవిధంగా మెమెంటోతో సన్మానిస్తూ ఉన్నారు. దయచేసి మిగతా అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు తర్వాత అంతారం ఎంపీటీసీ కె శాంతయ్య, ఎంపీటీసీలు ఎంపీపీ లైన్ తర్వాత చేయాలి.
తర్వాత యాదవ్ మండల్ సార్ రెడీ ఉండండి. ఎంపీపీలకు చేస్తున్నాం, వైస్ ఎంపీపీ తర్వాత ఎంపీటీసీలని మండలాల వారీగా పిలుస్తాము. అందరూ కూడా కూర్చోవాలి, అందరూ కూడా ఉండాలి. తర్వాత గ్రూప్ ఫోటో మండల వారీగా గ్రూప్ ఫోటో తీసుకుందాం. తర్వాత కోట్పల్లి సంగీత ఎంపీటీసీ రెడీ ఉండాలి. కృష్ణ బెల్కెట్టు కృష్ణ కూడా రాలే. జనధన ఉన్నారా? రైట్. తర్వాత పెద్దపల్లి ఎంపీటీసీ అంబరయ్య రండి. అంబరయ్య పెద్దపల్లి నాయకుడు ఉండాలి వేదిక మీద. సభ్యులు బెన్నూరు ఎంపీ రైట్. రామ్లింగానే ఇంకెవరైనా మళ్ళీ వచ్చినప్పుడు తాండూరు పట్టణ మిస్ అయిన తర్వాత యాదవ్ మండల్ రెడీ ఉండాలి. అమృత్ రెడ్డి వాళ్ళు రండి. జిల్లుర్తి తర్వాత వెంకటూరు. అందరూ ఉండాలి, అందరూ కూడా ఎవరు కూడా పోవద్దు దయచేసి. మండలాల వారిగా గ్రూప్ ఫోటో తీసుకుందాం, మిగతా అందరు తీసుకుందాం. తర్వాత భోజనం కూడా ఉన్నది. నర్సమ్మ గూడూరు రెడీ ఉండాలి. శ్రీనివాస్ గూడూరు ఎంపీటీసీ నర్సమ్మ దర్శనం. ఎంపీటీసీ సురేష్ క్యాన్గిరా రావాలి. వచ్చిన సురేష్ రండి. సురేష్ క్యాన్గిరా ఎక్మై ఎంపీటీసీ వినోదా మీరందరూ ఉండండి. ఎంపీటీసీలు అందరూ వర్షాబాద్ ఎంపీటీసీలు అందరూ ఉండండి. గ్రూప్ ఫోటో తీసుకుందాం. వినోద ఎక్మై వినోదమ్మా. తర్వాత నవల్గా ఎంపీటీసీ లక్ష్మీబాయి అక్క రెండమ్మ. నవల్గా ఎంపీటీసీ లక్ష్మీబాయి అక్క. అనురాధ గారు పెద్దపల్లి మండల లీడర్స్ రావాలి అందరూ. పెద్దపల్లి మండల
మాదిరి తర్వాత బషీరాబాద్ మండలం రెడీగా ఉండండి. బషీరాబాద్ ఆ ఊళ్ళో అందరూ కూడా ఉండండి. మండల నాయకులు ఇద్దరు. తర్వాత దేవనూరు ఎంపీటీసీ రావాలమ్మ ముల్లమ్మ ఎంపీటీసీ దేవనూరు నాయకులు దేవనూరు నాయకులు ఎవరు ఉన్నారు అందరు రండి. తర్వాత మీరు అందరూ కూడా ఉండండి. గ్రూప్ ఫోటో తీస్తారు మళ్ళా. తర్వాత శంషుద్దీన్ కోఆప్షన్ మెంబర్ పార్టీకి అట్లాగే ప్రజలకు మేము చేసిన సేవలని స్మరించుకుంటూ భవిష్యత్తులో కూడా నాయకులుగా ప్రజాప్రతినిధులుగా మీ సేవలు పార్టీకి అట్లాగే ప్రజలకు కూడా అందిస్తారని కోరుతూ అందరికి కూడా విజ్ఞప్తి, ఎంపీటీసీలకి సన్మానం, తర్వాత ఎంపీపీలు వైస్ ఎంపీపీలు అయిన తర్వాత ఒక్కొక్క ఎంపీటీసీని కూడా పిలుస్తాము. మంజులక్కది అయిన తర్వాత నెక్స్ట్ వైస్ ఎంపీపీ స్వరూపంగా రెడీగా ఉండాలని కోరుతా ఉన్నా. రాష్ట్రం ఎంపీటీసీ సరిత, తర్వాత రాష్ట్రం ఎంపీటీసీ సరిత, రాష్ట్రం వాళ్ళు కూడా రండి. రాజు ఇగో రవేనా యాదవ్ మండల నాయకులు, యాదవ్ మండల సన్మాన గ్రహీతలందరూ కూడా వస్తే గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఆల్ ఎంపీటీసీస్ యాదవ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తాము. వేదిక పైన జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, వైస్ ఎంపీపీలకు, ఇక్కడ విచ్చేసిన మాజీ ఎంపీటీసీలకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి మనం అందరం కూడా గతంలో అందరం కూడా ప్రజాప్రతినిధులుగా కలిసి పనిచేసినాం. మరి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా దాటికి మనకు ఇబ్బంది అయినప్పటికీ కూడా మనకు అన్ని విధాలుగా గతంలో గత చరిత్రలో మనం చూసుకున్నట్టయితే తాండూరు నియోజకవర్గంకి ఎన్నడూ చేయని అభివృద్ధిని మనం అందరం కూడా కలిసి చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఏ గ్రామంలో చూసినా అత్యధిక శాతంలో నిధులను తీసుకొచ్చి మరి ఆ నిధులతో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత మనందరిది అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి మీరందరూ మీ సాయశక్తుల కృషి చేసి ప్రజా సేవలో అదేవిధంగా మీ గ్రామాల అభివృద్ధిలో మీరు ఏ విధంగా కృషి చేసినారో మరి నేను కూడా స్వయంగా చూడటం జరిగింది. మరి దానికి ప్రజలందరూ కూడా ఈరోజు గమనించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇదే విధంగా మనం అందరం కలిసి ప్రజాసేవలో ఉండి ప్రజల సంక్షేమం కోసం అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు గమనించినట్టయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులే ఉన్నారు. గతంలో కూడా ఎన్నెన్నో పదవులను చేసి మరి మొన్న ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, వైస్ ఎంపీపీలుగా చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రజలకు మీ అందరిపైన ఉన్న విశ్వాసం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉండాలి.
మీరందరూ కూడా యాక్టివ్గా ఉండేసి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా ఎన్నుకోబడాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ తప్పకుండా మరి నా తరఫున పూర్తి సహాయం సౌకర్యాలు నా తరఫున ఉంటాయి. మరి అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను. పార్టీలకు అతీతంగా ఏ విషయం ఉన్నా కానీ తప్పకుండా నా వంతు కృషి నేను కూడా చేస్తాననే విషయాన్ని నేను మీ అందరితో తెలియజేస్తూ మరి మీరందరూ పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకొని మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా వైస్ ఎంపీపీలుగా ఉన్నారు కాబట్టి మీ అందరికీ సన్మానం చేయాల్సిన బాధ్యత నాది అని చెప్పి మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా మీ అందరూ కూడా పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడాలి అనే విషయాన్ని కూడా నేను మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసి తాండూరు అభివృద్ధి కోసం, తాండూరు ప్రజల సంక్షేమం కోసం, తాండూరు గ్రామాల అభివృద్ధి కోసం మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి మీరందరూ వెళ్ళాలని చెప్పి నేను మీ అందరితో పేరున విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ పదవీ కాలం ముగియడంతో మన పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ చేసిన మాజీ సర్పంచులు, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఇక్కడ చేసిన పార్టీ కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి చేసిన గ్రామస్తులు, అలాగే కార్యకర్తలకు, పార్టీ సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా 5 ఏళ్ల కాలంలో కరోనాతో కొన్ని 2 సంవత్సరాల కాలం వృధా అయ్యింది. తర్వాత మాకు శక్తి కొలది అభివృద్ధి పనుల్లో మేము కొంతవరకు పాల్పంచుకున్నాం. మమ్మల్ని ఓటు వేసి గెలిపించి మమ్మల్ని ఆదరించి అభిమానించిన ప్రజా బంధువులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పదవి విరమణ అయిన తర్వాత కూడా మీ ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉండి మీ సేవలో ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త మనం గ్రామంలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు మనం పట్టు వదలకుండా మనము చేసే పనుల్లో ప్రజల్లో ఉండి మనం అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని, మనకి ఏదైనా సమస్య వచ్చినా మన అన్న మనకు వెనువెంబడే ఉంటాడు కాబట్టి మనమందరం ప్రజలకు అందుబాటులో ఉందామని, మన పార్టీకి బలోపేతం చేయడానికి మనమందరం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు. ఎంపీపీలకు, వైస్ ఎంపీపీలకు మరియు జెడ్పీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ కౌన్సిలర్స్కు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మనము పదవి కాలం ముగియడంతో పదవి అనేది శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే అని వ్యక్తిత్వం మంచిగా ఉంటే మనం రానున్న రోజుల్లో కూడా మంచిగా ముందుకు వెళ్తామని గుర్తించిన వ్యక్తి మన రోహిత్ రెడ్డి గారు. కాబట్టి పదవులు శాశ్వతం కాకపోయినా వ్యక్తిత్వంతో మనం అందరం కలిసిమెలిసి ఉండాలని ఒక సదుద్దేశంతో మనందరినీ ఇక్కడికి ఆహ్వానించి మనకి సన్మానం చేయడం జరుగుతుందని అందరం మనం అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పదవులు శాశ్వతం కాకపోయినా మనం ప్రజలలో ఉండి ప్రజల మన్నుగలను పొంది రానున్న రోజుల్లో అన్నగారికి ఎప్పుడు అన్ని వేళలా అందుబాటులో ఉండి అన్నగారిని ముందు అన్నగారికి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటామని, ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందు అన్నకు ఎప్పుడు వెనుకగా ఉండాలని ఇక్కడ చేసిన ప్రతి ఒక్క నాయకులకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అన్నగారు పెద్ద పోస్టులు చేకూరాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు నీ కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. ఈరోజు తమ భేదాలు లేకుండా, ఏ పార్టీ అని సంబంధం లేకుండా మీ టౌన్లో మీరు అందించిన సేవలకి అందరినీ కూడా పిలుద్దాం. ఈరోజు పార్టీలకు సంబంధం లేదని ఒక గొప్ప మనసుతో రోహిత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న రోహిత్ రెడ్డి గారిని మళ్ళీ
మంచి పనులు చేసే విధంగా ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు పనులు రాబట్టుకొని అందరికీ కూడా మీరు సేవ కంటిన్యూ చేయాలి. రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్లలో సరే ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా గెలిచిన ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ, తాండూరులో గత 5 సంవత్సరాలుగా ఎట్లయితే తాండూరుని అభివృద్ధి పథంలో నడిపిండో పైలట్ రోహిత్ రెడ్డి గారు, గత 10 సంవత్సరాలుగా ఎట్లయితే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోయిందో మీరు కూడా అదే ఒక దార్శనికత స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా మీ సేవలు అందించాలి అని కోరుకుంటూ, సన్మాన కార్యక్రమానికి ముందుగా జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటామని ముందుగా బాలేశాను. నేడు మనందరికీ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 5 సంవత్సరాలుగా వారు ఎమ్మెల్యేగా ఉండి తాండూరుకు సేవలు అందించారు. దాంట్లో కూడా మా పాత్ర కూడా, వారి సేవలు అందించిన సేవలకు మా పాత్ర కూడా కొంత ఉన్నది. దానికి కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఇచ్చేసిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పదవి కాలం 5 సంవత్సరాలు వారితో రోహిత్ రెడ్డి గారితోనే ఉన్నాం కాబట్టి మనం మంచి చేసినామని చెప్పుకుంటూ, ముందు ముందు మీరు ఇంకా అత్యున్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ, ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. కూర్చోండి. హిందూ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్